హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చుక్కకూర పచ్చడి. నా ఛానల్ లింక్ ఎవరైనా చూడనట్టయితే చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి కుకింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. చాలా బాగుంటుంది ఈ పచ్చడి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ ఒక బౌల్ తీసేసుకొని అందులో 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నువ్వులు వేసేసుకొని అవి చిటపటలాడే అంతసేపు వేయించుకోవాలి. చిటపటలాడాక ఒక బౌల్లోకి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టుకున్నాక అందులోనే మీ కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి వేసేసుకొని గుర్తుపెట్టుకోండి, అసలు పచ్చిమిర్చి అవాయిడ్ చేస్తాను ఇందులో. ఓన్లీ ఎండుమిర్చితోటే మనం పచ్చడి చేసుకుందాం. ఇవి కలర్ వస్తాయి, మీరు ఆయిల్లెస్గా వేంపేసుకోండి. చూడండి, ఇట్లా బ్లాక్ కలర్ కొంచెం వేగినట్టుగా కలర్ వస్తాయి. అలా వచ్చినప్పుడు ఈ ఎండుమిర్చిని కూడా తీసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకొని నువ్వులు ఎండుమిర్చి ఫైన్గా పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోండి. అదే బాండీలో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసుకొని మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చుక్క కూర వేసేసుకోండి. వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో మనం మగ్గాలి. 5 or 10 మినిట్స్లో మగ్గుద్ది. మీడియం ఫ్లేమ్లో మగ్గాక ఒకసారి మనం మూత తీసేసుకొని 2 టైమ్స్ అలా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకున్న తర్వాత వాటర్ అంతా ఇంకిపోయింది. చూసారా, ఇదిగో ఇలా అయ్యేటప్పుడు మనం ఆఫ్ చేసేసుకోవాలి. ఆఫ్ చేసేసుకొని మనం దీన్ని మిక్సీలో వేసి మనం గ్రైండ్ చేసుకుందాం. ఫైన్ పేస్ట్గా చేసేసుకోండి, చాలా బాగుంటుంది. మనకు ఇబ్బందిగా ఉండదు తినేటప్పుడు. కావాల్సిందంటే రోట్లో అయినా నూరుకోవచ్చు. అయితే ఇట్లా ఫైన్ పేస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని తిరగబాతేసుకుందాము. ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని అందులో 1 స్పూన్ జీలకర్ర, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2-3 ఎండుమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు. గుర్తుపెట్టుకోండి, ఇందులో నేను సాల్ట్ అనేది వేయలేదు. ఎందుకు వేయలేదు? మర్చిపోయినా కాబట్టి. మీరు సాల్ట్ ఎప్పుడు యాడ్ చేసుకుంటారు అని అంటే, మీరు ఫైన్గా పేస్ట్ చేసుకున్నప్పుడు మీకు ఇష్టం ఉంటే ఆనియన్ అలాగే సాల్ట్ వేసేసుకొని మిక్సీ చేసేసుకోండి. పేస్ట్ని మిక్సీ చేసుకుంటారు చూసారా, చుక్కకూర పేస్ట్ని, అప్పుడు సాల్ట్ వేసేసుకొని మిక్సీ చేసేసుకోండి. నేను మర్చిపోయాను, అసలు మొత్తమే వేయలేదు ఈ రెసిపీలో సాల్ట్. తర్వాత వేసి కవర్ చేసా. చాలా బాగుంది టేస్ట్ మాత్రం, అసలు టేస్ట్ మిస్ కాలేదు. మీరు ఎండుమిర్చి వెల్లుల్లి వేసాక కొత్తిమీర వేసేసుకొని అందులోనే మనం ఫైన్గా పేస్ట్ లాగా పట్టుకున్న దాన్ని వేసేసుకొని ఫస్ట్ మనం ఎండుమిర్చి అలాగే నువ్వులు ఫైన్గా పౌడర్ చేసి పెట్టుకున్న పౌడర్ అనేది ఇప్పుడు మనం యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని మిక్స్ చేస్తూనే ఉండాలి. ఎందుకు అనంటే తొందర అడుగంటుకుంటుంది కాబట్టి. మీకు ఇష్టం ఉంటే ఆనియన్స్ అనేవి మీరు ఈ చుక్కకూర అనేది మిక్స్ చేసుకునేటప్పుడు వేసేసుకోండి ఆనియన్స్. లేదు అంటే ఇలా నార్మల్గా వేసేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. చాలా టేస్టీగా వచ్చింది, సూపర్ ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నచ్చితేనే నా ఛానల్ని విజిట్ చేసి నా వీడియోస్ అన్నీ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ఉంటా. బై బై గైస్.